ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. సామాన్య వ్యాపారి ఆశలు అడియాసలయ్యాయి. నమ్ముకున్న వ్యాపారమే ప్రాణం తీస్తుంది. మేడారం జాతరలో తలెత్తిన ఆర్థిక నష్టాలను తట్టుకోలేక మనస్తాపంతో కోవాబాన్ వ్యాపారి షేక్ బాషా గుండె ఆగిపోయింది. రెక్కాడితే కానీ డొక్కాడని ఆ పేద కుటుంబం ఇప్పుడు వీధిన పడింది. ఇటీవల జరిగిన మేడారం జాతరలో వ్యాపారం చేసి 4 రాళ్లు సంపాదించుకుందామని వెళ్లిన బాషాకు అక్కడ తీవ్ర నష్టం వాటిల్లింది. ఆశించిన స్థాయిలో విక్రయాలు జరగకపోగా అక్కడి జనం చేసిన అవమానాన్ని భరించలేకపోయాడు. పైగా చేసిన అప్పులు కొండలా పేరుకుపోయాయి. అప్పటి నుండి బాషా తీవ్ర కుంగుబాటులోకి వెళ్లిపోయారు. అలాగే 2 కూతుళ్ల భవిష్యత్ ఏంటన్న ఆందోళనతో ఉన్న ఆయన మధ్యాహ్నం ఒక్కసారిగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. తండ్రిని కోల్పోయిన 2 ఆడపిల్లల రోదనలు అందరినీ కలిచివేస్తున్నాయి. ఇక ప్రభుత్వం తక్షణమే స్పందించి బాషా కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఆత్మూరులో అసలు మొదలుపెట్టింది ఆయన. ఇది మేడారం జాతరలో జరిగిన ఇష్యూ గురించి ఆలోచించి ఒక 15 రోజుల నుంచి ఆయన అన్నం కూడా తినడం సరిగా మానేసినాడు. దాని గురించే ఇది చేసుకుంటాం. ఆయన నాతో చెప్తుండే ఆయన అది కంతులెంట కట్టాలా, బండ్లు అన్నీ నిలబడిపోయినాయి, షెడ్లో ఉన్నాయి, కబాబన్ వ్యాపారమే నాది ఇదైపోయింది అని చెప్పి నాతో కలుసుకొని చెప్పేవాడు. 15 రోజుల నుంచి ఆయన దాని మీదనే కృంగి కుసించి ఇదైపోయినాడు. ఆయన అతని కింద ఒక 200 కుటుంబాలు బతుకుతున్నాయి. ఇప్పుడు జరిగిన మేడారం జాతరలో ఈ కబాబన్ గురించి బ్యాడ్ న్యూస్ రావడం వల్ల అతను 20-30 బండ్లు ఆగడం జరిగింది. దాంతో మనసాలను గురై ఉండే అదే హార్ట్ స్ట్రోక్ వచ్చి అతను భయపడి కత్తులు కట్టలేని భయంతో చనిపోవడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నము గుండె పగిలి చనిపోవడం జరిగింది. దీనికి మీరు ఏమైనా న్యాయం చేయండి. ఎటు వెళ్తుందో సమాజం తెలియడం లేదు. ఇది చాలా ఇది 15 రోజుల నుంచి 15 ఆటోలు 20 ఆటోల వరకు నిలబడి ఉన్నాయి. అన్నీ దాన్ని ఇది చేసుకొని గుండె పగిలి చనిపోయినాడు. మా అల్లుడే కావాలా వాళ్ళు కూడా ఎటువంటి కల్తీ చేయరు. అందరూ ఒకటే కుటుంబానికి చెందిన వాళ్ళు. ప్రతి ఒక్కరు బాగానే చేస్తారు, బాగానే అమ్ముతారు. దీంట్లో ఎటువంటి కల్తీ అనేది ఉండదండి. పాలు, చక్కెర, బాంబే రవ్వ ప్రతి ఒక్కరు చేసేది ఇదే. మనకు చిన్నప్పటి నుంచి మన ఇది అడవి ప్రాంతము, మనకాడ ఇండస్ట్రీలు లేవు. ఏదో ఇది చేసుకోవాలా, తినాలా, వేరే రకం మాకు రాదు. చిన్నప్పటి నుంచి మా తాతలు కూడా ఇదే పని చేసినారు, మా నాయన కూడా ఇదే పని చేసినారు. దీంట్లోనే బతుకుతూరే మాది. మా పిల్లలు బతకాలన్నా దీంట్లోనే. మాకు తక్కువ రేటే పడతాయి. సొంతంగా మేమే సొంత పొలం కూడా వేసుకున్నాం, గుత్తకు తీసుకొని అదే గడ్డి తెస్తున్నాం. అదే బయట ఎందుకు 10 రూపాయలు. For more videos like this, subscribe Big TV channel.